శ్రీమాత్రే నమః. నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు, జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి, ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట. ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి, వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా అడగాలనుకుంటున్నారు లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా? 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు, చదువుకోవాలి విద్యార్థులు. 60 వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేశారండి, అన్నీ తెలుసు మీకు. జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు, కష్టాలు, సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి, మీకు అన్ని మేలుగా జరుగుతుంది. ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి. విజయవస్తు. ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ, కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. మంచి విషయాలు మేము తెలుపుతున్నామని అనుకుంటున్నాం. అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీతో ఒక 18 మందిని సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శని 7.5 శని నడుస్తుంది, 7.5 శని సంచారం, ఎల్నాడు ప్రభావంతో కుంభరాశి మిత్రులారా ఈ నెల ఫలితాలు మిశ్రమంగా ఉంది. సూర్యుడు మరియు బుధుడు 12వ ఇంట్లో ఉంటారు, బృహస్పతి 4వ ఇంట్లో, శుక్రుడు మీనరాశులు 2వ ఇంట్లో, బుధుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో, కుజుడు మొత్తం నెలలో 5వ ఇంట్లో, కేతువు 8వ ఇంట్లో, రాహువు ఇంకా శుక్రుడు 2వ ఇంట్లో, బుధుడు మరియు సూర్యుడు 12వ ఇంట్లో ఉంటూ, దీనివల్ల ఏమవుతుంది, ఈ గ్రహాలంతా ఇలా ఉండడం అంటే అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయి. గత 10 ఏళ్లలో ఉన్నటువంటి ఖర్చు ఈ ఒక నెల మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. బంధువులు రాక, ఇంట్లో సంతోషకరమైనటువంటి ఖర్చు కూడా శుభపరమైనటువంటి ఖర్చులని కూడా చెప్పచ్చు. జీవిత పురోగతి కోసం అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాలు నెల మొదటి భాగంలో ఉంటుందని కూడా చెప్పచ్చు. విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు, ఇంటిలో వివాహాది శుభకార్యాలు, ఉపనయన శుభకార్యాలు, భూమి పూజ, గృహప్రవేశ యోగాలను కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెల వసంత పంచమి, రథసప్తమి, మాస శివరాత్రి, దాంతోపాటు మంచి మంచి శుభకార్యాలు కూడా వస్తున్నాయి. కాబట్టి కొత్త దుస్తులు, ఆభరణాలు కొంటారు. కొంతమందికి కొత్త ఇల్లు, వాహనం వస్తుంది. ఆధునిక శక్తికరమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా కొనే అవకాశాలు ఈ నెల ఎక్కువ ఉన్నాయి. పిల్లలు గర్వించదగ్గ విషయాల్లో వార్తలను మీరు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ కుమార్తె, కుమారుడికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీ నోరు అదుపులో పెట్టుకుంటే అన్నీ అదుపులో ఉంటుందని చెప్పచ్చు. బంధువులు నుంచి వచ్చినటువంటి ఈ యొక్క బంధువుల నుంచి వచ్చినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతుందని కూడా చెప్పచ్చు. కాస్త ఓపిక పట్టండి. బంధువుల మధ్య ఉన్నటువంటి వారు ఎవరైనా మీకు సహకరించకపోతే వారితో ప్రేమానురాగాలతో మీరు సందర్శించండి. కుటుంబ విషయంలో ఇతరుల యొక్క జోక్యాన్ని అనుమతించకండి.
వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల వల్ల మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగులకి మార్పు ఉంటుంది. ఆఫీసులో ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సహనంగా ఉండండి. వ్యాపారంలో కొంత గందరగోళం ఉంటుంది. పారిశ్రామిక మరియు వ్యాపార లాభంలో ఊహించిన దానికంటే కూడా ఫలితాలు వచ్చిన మాస ద్వితీయంలో కాస్త తగ్గుతుంది. పరోక్ష ప్రత్యర్థుల వల్ల సమస్యలు వస్తాయి. వ్యాపారంలో కొత్తగా ఏది కూడా ప్రారంభించకండి, ఉన్నదే చాలు. మాస తరువాతి భాగంలో కొన్ని ప్రయోజనాలు ఆశించవచ్చు. కుటుంబ సభ్యులు మీ యొక్క సలహాలకు విలువనిస్తారు. వ్యాపార ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి వారికి కాస్త పై అధికారుల నుంచి కాస్త మీకు ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా నోటికి సంబంధించి పుండ్లు లేదా జుట్టు రాలడం వంటి సమస్యల వల్ల సంభవించవచ్చు. ఈ నెలలో వైరస్ లాంటి చిన్న ఏదైనా వచ్చే క్రిమికీటకాలతో ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంటికి సంబంధించిన శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. కాళ్ళు తరచూ మీకు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాగా జాగ్రత్త పడండి అని కూడా చెప్పచ్చు. వైద్యపరంగా ఒక టెస్ట్ తీసుకోండి. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ జాగ్రత్త అండి. మీడియా రంగం వారికి మిశ్రమం. విద్యార్థులు బాగా చదవాలండి. ఈ నెల సానుకూలమైనటువంటి రోజులని చెప్తే 2, 4, 8, 11. చంద్రాష్టమం ఫిబ్రవరి 15, 2, 2025 ఉదయం 5:44 నుండి 17, 2, 2025 వరకు రాత్రి 6:02 అంటే 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరితోనూ మీ యొక్క శృతి మించకుండా మీ మాటలు అదుపులో ఉంచుకొని మాట్లాడండి ఈ 2.5 రోజులు. అదృష్ట సంఖ్య 2, 3, 7. ఏ ఒక్కరిని కూడా వ్యంగ్యపరచి మాట్లాడకండి. అది మీకు కొంచెం స్వతహాగా ఉంటుంది. అది కొంచెం జాగ్రత్త పడండి. పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి మరియు హనుమత్ ఆరాధన మంచిది. శుక్రవారాల్లో అమ్మవారిని ప్రార్థన చేయండి. మీ ఇంటి ఇలవేలుపుకి ప్రార్థన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. హనుమంతుడికి తమలపాకుతో అర్చన చేయండి. దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. గురువారాల్లో పసుపు వస్త్రాన్ని ఒకసారి ధరించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. ఈ కరుంగాళిమాల ధరించడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు, సమాజంలో గొప్ప పేరు పొందుతారు. ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి దిగ్విజయం పొందుతారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. మా వాళ్ళు మీకు మెసేజ్ పెడతారు, అప్పుడు మీరు వీడియో కాల్ చేసి మాట్లాడవచ్చు. విజయోస్తు. ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెలగా భావించవచ్చు. ఫిబ్రవరి నెల 2025. ఫస్ట్ మనకు నెల ప్రారంభంలోనే వసంత పంచమి. ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, ఏ రోజు మంచిది, పిల్లలు ఎలా చేసుకుంటే బాగుంటుందని చెప్పడానికి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 2, 2025 వచ్చింది. విద్య, వాక్కు, జ్ఞానానికి అధిపతి అయినటువంటి సరస్వతీదేవిని ఈరోజు ఆరాధించడం వల్ల చాలా విధమైనటువంటి ఫలితాలని పొందవచ్చు. వసంత పంచమి నాడు శ్రీ సరస్వతీదేవిని పూజించడం వల్ల సరస్వతీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం, వాగ్దేవి యొక్క కటాక్షాన్ని పొందుతాం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం 5వ రోజున వసంత పంచమి జరుపుకుంటారు. ఈసారి వసంత పంచమి దేవి కటాక్షం పొందడానికి విద్యార్థులందరూ కూడా సామూహిక విద్యాభ్యాసం చేయడం, సరస్వతి దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవడం, సరస్వతీదేవిని పూజించడానికి అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్తాను ఈసారి. ఇదేంటి వసంత పంచమిలో సమయం కూడా ఉంటుందా పూజ చేయడానికి అంటే ఉంది. ఉదయం 7:09 నుండి మధ్యాహ్నం 12:35 వరకు పూజిస్తే మాఘ శుక్ల పంచమి ఫిబ్రవరి 2 ఉదయం 9:14 మొదలవుతుంది. ఫిబ్రవరి 3వ తారీఖున ఉదయం 6:52 వరకు ఉంటుంది. అంటే తిథి ద్వయంగా వచ్చేసింది కాబట్టి ఈ రకంగా మనం పూజించుకోవచ్చు. ఏం చేస్తే బాగుంటుంది మరి ఈరోజు? వసంత పంచమి శుభకార్యాలకి పవిత్రమైన రోజుగా చెప్పచ్చు.
వివాహం, గృహప్రవేశం, ఉపనయనం వీటన్నిటికీ కూడా కొత్త పని, ఇల్లు ప్రారంభించడానికి ఇది మంచిది. ఏదైనా కొత్త పని, వ్యాపారాన్ని విధానం ప్రారంభిస్తారంటే మంచిది, విజయం జరుగుతుంది. గ్రంథాలయ ప్రకారం ఈరోజు మంచి ముహూర్తంగా చెప్పబడుతుంది. జ్యోతిష్ శాస్త్రానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి రోజుగా కూడా పరిగణించబడుతుంది. పంచాంగం చూడవలసిన పనే లేదు, అంత పవిత్రమైనటువంటి రోజు. వసంత పంచమి రోజు పిల్లలు చదువులో వెనకబడి ఉన్న వాళ్ళు సరస్వతీదేవిని ప్రార్థించండి. తెల్ల చందనాన్ని, పసుపుని అమ్మవారికి సమర్పించండి. తెల్లని పుష్పాన్ని సమర్పించండి. చక్కెర పొంగులు పెట్టండి. ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయండి. అవసరమైన పిల్లలు పుస్తకాలంతా కూడా స్వామివారి ముందర పెట్టి రాసి బొట్టు పెట్టి పూజ చేసి పిల్లల్ని ఆ రోజు చదవమనండి. పూజ చేయడం కాదు, పుస్తకాలని అక్కడ పెట్టి చదవమని చెప్పండి. మీకు ఈ వసంత పంచమి రోజు ఏమేమి చేయాలని చెప్పాను కదా, మీ మనసుకి ఎలా తోస్తే ఆ అమ్మవారి ముందర కూర్చొని సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భూతమే సదా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేయండి. పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలను సరస్వతి దేవాలయాలకి తీసుకొని వెళ్ళండి. విజయోస్తు. శ్రీమాత్రే నమః. రథసప్తమి 2025 ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి వచ్చిందండి. చాలా విశేషమైనటువంటి పర్వదినం. భూమిపైనటువంటి జీవరాశులు సుభిక్షంగా మునగాలంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భగవానుని కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్య భగవానుడని హిందూ సంప్రదాయ ప్రకారం తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా సూర్య జయంతి రోజు ఎక్కువ పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షమ సప్తమి తేదీ నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్ని రథ సప్తమి అంటారు. సూర్యుడు సప్తాశ్వం 7 గుర్రాలపై దక్షిణాయన ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ భక్తుల యొక్క మనోగతాన్ని తెలుసుకొని ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని అందించే ఉత్తరాయణ పుణ్యకాలంగా భావించడం జరుగుతుంది. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకి సంకేతాలు. 7 గుర్రాలను వేద ఛందస్సులని అంటారు. గాయతి, తృష్టు, జగతి, అనుష్టు, అంతి, బృహతి, ఉష్ణిక అనే 7 గుర్రాల రథంపై భానుడు సవారీ చేస్తారన్నమాట. ఈరోజు మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసులు ప్రయాణిస్తారు. ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదు, రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం చేసే పవిత్రమైనటువంటి రోజు అంటారు. ఈరోజు మనం ఏం చేయాలి? తెల్లవారుతుండగా తైలం పెట్టుకొని జిల్లేడు ఆకు ఉంటుంది చూసారా, ఆ జిల్లేడు ఆకుని శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయాలి. స్వతహాగా ఆకు కింద పడేంత వరకు స్నానం చేయాలి. అంతటితో మన శరీరం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ తాకి చూడండి ఒక ఉష్ణం ఉంటుంది. ఆ ఉష్ణాన్ని జిల్లేడు ఆకు తీసేస్తుంది. సకల దోషాలు తొలగిపోతుంది. చక్కటి అవకాశం ఉంటే రథసప్తమి నాడు తెల్లని వస్త్రాలను ధరించండి. దేవాలయానికి వెళ్ళండి. ఆదిత్య హృదయం వినండి. సూర్య భగవానుని ప్రార్థన చేయండి. అందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా వైభవంగా ఈ యొక్క రథసప్తమి నాడు ఏర్పాట్లు చేస్తారు. ఫిబ్రవరి 4వ తేదీ. నేను ఇక్కడ ఎవిడెన్స్తో సహా చెప్తున్నాను. రథసప్తమి వేడుకలు వైభవపేతంగా నిర్వర్తించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి అన్ని వాహనాలు పురవీధుల్లో తిరుగుతుంది. ఎంత గొప్ప విశేషమైనటువంటి రోజు అంటే అంత విశేషం. ఈ రోజుల్లో కాస్త స్పైసీస్, గార్లిక్, ఆనియన్ అవన్నీ కూడా అవాయిడ్ చేసి వీలుంటే ఆ స్వామివారికి ప్రార్థన చేయండి. సూర్య నమస్కారం, యోగాపరంగా సూర్య నమస్కారం చేయండి. స్నానం చేయగానే సూర్య నమస్కారం చేయండి. కలియుగ ప్రత్యక్ష దైవం సూర్యుడు. ఇంట్లో చక్కెర పొంగలి చేసి ఆ స్వామివారికి నైవేద్యం చేయండి. ఆరోగ్యంగా ఉంటారు. శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః. ఈ నెలలో వచ్చే అతి ముఖ్యమైనటువంటి పండుగ అని చెప్పొచ్చే మహాశివరాత్రి. శివరాత్రి అనగానే మనకు కనబడేది జాగరణ, దేవాలయాలకు వెళ్ళడం. ఇది శివపార్వతుల యొక్క ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పచ్చు. అంకితం చేయబడినటువంటి రోజు అని కూడా చెప్పచ్చు. ఈరోజు శివుడు మరియు శక్తి తల్లి యొక్క కలయిక యొక్క పండుగ శివరాత్రి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని శివగౌరీలు వివాహంగా జరుపుకుంటారు. ఇది చాలా గొప్ప దినం కూడా చెప్పచ్చు. పాల్గొన మాసంలో కృష్ణపక్షం 14వ రోజు మహాశివరాత్రి వస్తుంది. ఈరోజు శివపార్వతులు పూజిస్తారు. కొంతమంది భక్తులు మహాశివుని అనంత అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఉండి జాగరణ చేసి ఆ నామ సంకీర్తన కూడా చేస్తూ ఉంటారు.
మహాశివరాత్రి ఈ నెల చతుర్దశి తేదీ ఫిబ్రవరి 26, 2025 ఉదయం 11:08 ప్రారంభమై 27 ఫిబ్రవరి 2025 ఉదయం 8:50 వరకు శివరాత్రి ఉంటుంది. బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం. మహాశివరాత్రి పూజ శుభముహూర్తం అని అంటే ఫిబ్రవరి 27 అర్ధరాత్రి 12:09 నుండి 12:59 వరకు నిశిత కాలంలో లింగోద్భవ కాలం అంటారు దీన్ని. ఈ సమయంలో రాత్రి మొదటి పూజ సాయంత్రం 6:19 నుండి 9:26 వరకు. రెండవ హారతి అని చెప్తే రాత్రి 9:26 12:34 వరకు, 26, 27 కలిపేళ్ళ. రాత్రి మూడో జామ పూజ అంటే 12:34 నుంచి 3:44 ఉదయం 27వ తారీఖున అర్ధరాత్రి 27 ఉదయం అని కూడా చెప్పచ్చు. నాలుగో జామ పూజ అంటే 3:41 నుండి 6:40 వరకు ఉదయం 27 వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ సమయాల్లో ఆ అభిషేకాలు మహన్యాస ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. 27ను ఉపవాస దీక్ష కూడా ముగిస్తుంది. ఈ సమయంలో సినిమాలు చూసుకుంటూ అలా తిరుగుతూ కాదట, శివనామస్మరణ చేయండి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని పారాయణం చేయండి. అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. అన్ని చోట్ల చండీ హోమాలు జరుగుతాయి, అభిషేకాలు జరుగుతాయి. పాల్గొనండి, వెళ్ళి చక్కగా. ఎంత పుణ్యం అంటే ఆ యొక్క బిల్వాష్టకం చేయండి. ఎన్ని అవకాశం ఉంటే ఒక శివ దర్శనానికి వెళ్ళండి, దేవాలయాలకు వెళ్ళండి, 10 మందికి ఫ్రూట్స్ అంతా కూడా పంచండి, సేవలు చేయండి, మంచినీళ్ళు ఇవ్వండి, మంచి పనులు చేయండి. శివరాత్రి శివనామస్మరణతో అందరూ మారుమోగిపోవాలి. విజయోస్తు. శ్రీమాత్రే నమః. చాలామందికి మధ్యకాలంలో అన్ని ఛానల్స్లోనూ అన్ని పేపర్లోనూ ఈ కరుంగాలి మాల గురించి చెప్తున్నారు. కరుంగాలి మాల ఏంటి? ఇది వచ్చి జమ్మి వృక్షం అనమాట, జమ్మి చెట్టు. ఈ 90 సంవత్సరాల వరకు ఇది జమ్మి చెట్టుగా ఉంటుంది. ఆ బరువుకి ఆ చెట్టు కింద పడిపోతుంది. కానీ 90 సంవత్సరాల తర్వాత అది నిలబడిందంటే కరుంగాలిగా పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత ఈ యొక్క చెట్టు ఇలా ఉంటుంది. ఇది వేసుకోవడం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు, దిగ్విజయం పొందుతారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. మీరు చూడండి, పెద్ద సెలబ్రిటీస్ అందరూ దీన్ని వేసుకొని ఎందుకు ఇంత బాగున్నారు అని అంటే వాళ్ళు ఆ విజయాన్ని యొక్క రహస్యాన్ని తెలుసుకొని చేస్తున్నారు. ఎందుకు మనం కూడా చేయకూడదు? ఈ కరుంగాలి మాలను ధరించడం వల్ల ఆరోగ్యం ఫస్ట్, అన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ నర దృష్టి పోతుంది, ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉన్నా తొలగుతాయి. ఐశ్వర్యానికి చిహ్నం లక్ష్మీదేవి యొక్క నివాసంగా చెప్పబడింది ఈ యొక్క కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల 108గా ఉంటుంది, 54గా ఉంటుంది. ఎన్ని రకాలుగా కావాలంటే కూడా అన్ని రకాలుగా ఉంటుంది. ఇది బ్రేస్లెట్ గాను, మాలగాను, లేదా కారులో పెట్టుకునే త్రిశూలంగాను, శూలంగాను, ఇంటిలో పెట్టుకునే పూజించదగ్గ త్రిశూలంగాను, శూలంగాను, కుబేర యంత్రంగాను, విగ్రహాలుగాను కరుంగాలిలో తయారైంది. దీన్ని అందరూ పొందాలనుకున్న వాళ్ళు పొందండి. నిజంగానే కలిలో ఇదొక వరప్రసాదం అని కూడా చెప్పచ్చు. దిగ్విజయం పొందండి. ఏదో ఒక దేవాలయం యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇది కాదండి. ఇది ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తూ ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్లలో ఇది తయారవుతుంది. కాబట్టి చక్కగా మన యొక్క సంస్థ ద్వారా ల్యాబ్ టెస్ట్ చేసి 48 రోజులు పూజ చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. మా నంబర్కి మీరు కాంటాక్ట్ అయితే తప్పకుండా ఈ కరుంగాలి మాలను మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాం, లేదా మీరే స్వయంగా వచ్చి కూడా తీసుకోవచ్చు. కరుంగాలి మాల కలియుగంలో ఒక ప్రత్యక్ష ప్రసాదం. విజయోస్తు. శ్రీమాత్రే నమః. స్వామియే శరణమయ్యప్ప. అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా. శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలన్నీ కూడా జరిగింది. ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా జరిగింది. మీ అందరికీ ఇది ఒక ఆహ్వానంగా పలుకుతున్నాం. తిరుపతికి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి. అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా శబరిమలలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే. కానీ అంతకుముందు ఉన్నటువంటి 17 అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి 2016
నవంబర్ 9 నాడు ప్రతిష్ఠ చేసి సమాజానికి అంకితం ఇచ్చారు. మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. 27 దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది, 18 అవతారాలుగా. రండి, దర్శనం చేసుకోండి. మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం, రేవతి, అభిజిత్ నక్షత్రాలకు 28 నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం. ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు. అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. 28 దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది. జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో 365 రోజులు శివుని మీద నీళ్లు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని జీవకోన అంటారు. అందులో ఈ యొక్క దేవాలయం ఉంటుంది. తప్పకుండా రండి, దర్శనం చేసుకోండి, స్వామివారి అనుగ్రహం పొందండి. జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమలకి వెళ్ళాలి అని అంటారు చూసారా, మనకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టగలం. శరణమయ్యప్ప. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. ఈ మాల ఎవరు ధరించవచ్చు అని అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ధరించవచ్చు. ఆడవాళ్ళు 6 mm మాలగాను బ్రేస్లెట్ గాను వేసుకోవచ్చు. విద్యార్థులంతా కూడా 6 mm వేసుకోవచ్చు. మధ్య వయసు గల వాళ్ళందరూ కూడాను 8 mm మాల బ్రేస్లెట్ వేసుకోవచ్చు. ఈ యొక్క పూజ చేసేవాళ్ళు లేకపోతే కొంచెం వయసు మళ్ళిన వాళ్ళు ఉంటే 10 mm మాల వేసుకోవచ్చు. ఇది ఆ వీడియోలో యాడ్ చేయండి ఒకటి. అండ్ యాజమాన్యానికి అండ్ ఎడిటర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ఈ యొక్క కరుంగాళి మాల మన దేవాలయంలో ఒక 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం. ఇది షూట్లో కాదండి, ఇది యాజమాన్యం గుర్తింపు కోసం చెప్తున్నాను. మీరు ఈ కరుంగాళి మాలను మీరు మార్కెట్ చేసుకోవచ్చండి. మన దేవాలయం నుంచి మనం మీకు అందిస్తాము. మీ యొక్క ఆర్గనైజేషన్ కూడా ఒక ఫండ్ అనేది వస్తుంది. మీరు దాన్ని ప్రమోట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఛానల్స్ కొన్ని ఐటమ్స్ని ప్రమోట్ చేసుకుంటారు చూసారా, మీ ఛానల్ నుంచి ఈ కరుంగాళి మాలను మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. మా సంస్థ ద్వారా మీకు దాని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, మీకు ఎలా వస్తుంది అమౌంట్ అనేది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ ఫర్ పర్సనలీ యువర్స్, నాట్ ఫర్ పబ్లిక్. శరణమయ్యప్ప. ఈ కరుంగాళి మాల ధరించడానికి నియమాలు ఏమైనా ఉంటే పడుకునేటప్పుడు ఇప్పేయాలి. ఈ మాల ధరించినప్పుడు నాన్ వెజ్ తినకూడదు. ఇది ఒకటి తప్ప వేరే ఏమీ లేదు. అద్భుతంగా వేసుకోవచ్చు.